ఎక్సో డిష్ వాష్ బార్ ప్రెజెంట్స్ మీ ఇంటి వంట కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఏమండి, వివేకానందుడు ఏమన్నాడో తెలుసా? అసలు ఈ ప్రపంచంలో కట్టించాల్సినవి ఆసుపత్రులు కావు, స్టేడియంస్ అన్నారు. స్టేడియంస్ ఎందుకంటే మంచి ఆటలాడి మన శరీరాన్ని బలవర్ధకంగా తయారు చేసుకోవడం కోసం. సో స్టేడియం వరకు వెళ్ళాలి అంటే మనం బలంగా ఉండాలి కదా. బలంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అలా బలవర్ధకమైన ఆహారం ఎక్కడ దొరుకుతుంది? ఎక్సో డిష్ వాష్ బార్ ప్రెజెంట్స్ మీ ఇంటి వంటలో రుచికరమైన, ఆరోగ్యకరమైన, బలవర్ధకమైన వంటకాలు మీకు పరిచయం చేస్తున్నాం. మరి ఈరోజు శ్రీమతి వందన మనకు అటువంటి వంటకాలను చూపిస్తామంటున్నారు. పదండి చూద్దాం. హలో అండి. హలో అండి. వందన గారు ఎక్కడి నుండి? నేను హైటెక్ సిటీలో ఉన్నాను. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ అంటే మీ హస్బెండ్ వర్కింగ్ అయితే? మా హస్బెండ్ వర్కింగ్. నాకు ఒక 4 years బాబు ఉన్నాడు. 4 years. సో 4 years అంటే అన్ని అర్థం చేసుకునే స్టేజ్ వచ్చేసింది కదా? వచ్చేసింది. బట్ బాయ్ కదా, అల్లరి ఎక్కువ ఉంటుంది. స్కూల్కి వెళ్ళట్లేదా? వెళ్తాడు. 12:30 వరకు వచ్చేస్తాడు. నర్సరీ ఇప్పుడు 4 yearsకి నర్సరీలో వేసారా? 3.7 అలా ఉంటుంది. ఓకే. సో మా పాప 2.5 నర్సరీ. సరే, మాకు ఈరోజు ఏం వంట చేస్తున్నారు? మేము ఏదో ఒకటి చేస్తే మేము ఒప్పుకోం. ఇక్కడ చూస్ చేసి సెలెక్ట్ చేసి మంచి ఐటమ్స్ అయితే మీకోసం చాలా సెలెక్ట్ చేశాను. ఓకే, దాంట్లో ఒకటి ఆనపకాయ కోఫ్తా కర్రీ. ఆనపకాయ కోఫ్తా కర్రీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చెప్పేస్తారా? చెప్పేస్తాను. ఆనపకాయ తురుము, గరం మసాలా, మైదా, కాజు, పల్లి, కొబ్బరి, ధనియా పేస్ట్, ఆనియన్ పేస్ట్, ఆనియన్, క్రీమ్, ధనియా పౌడర్, ఆయిల్, జీలకర్ర, టమాటా పేస్ట్, కారం, పసుపు, ఉడికించిన బంగాళదుంప, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొత్తిమీర. ఓకే. సో దీనికి కొంచెం పేస్ట్లు ప్రిపరేషన్లు చాలా ఉన్నట్టున్నాయి. ఉల్లిపాయని పేస్ట్ చేశారు, టమాటోని ప్యూరీ చేసేసారు. నెక్స్ట్ ఇదేంటి చాలా కలిపేదా పేస్ట్ చేసినట్టున్నారు? పల్లి, కొబ్బరి అండ్ కాజు పేస్ట్ అండి. పల్లీలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి 3 కలిపి పేస్ట్ చేశారు. అండ్ కొద్దిగా ధనియాలు కూడా వేసారు, కొంచెం ధనియా పౌడర్ వేసాను. అండ్ క్రీమ్ అన్నారు కదా, ఈ క్రీమ్ ఏంటి? కొంచెం పాల క్రీమ్ అండి. మనం కోఫ్తాస్ మీద ఇలా వేయడానికి. కొంచెం ఏదో వేసినట్టున్నారు. లేదండి, అది నార్మల్ గా అది ఆవు పాలదన్నమాట క్రీమ్. సో అలా వచ్చేసి. సరే, వంట చేసేద్దామా? చేసేద్దామండి. ఫస్ట్ ఒక దాంట్లో మనము ఆనపకాయ తురిమి తీసుకుందామండి. కొంచెం మనము వాటర్ పిండేసి తీసేసుకుందాము. ఓకే. ఈ వాటర్ మనం గ్రేవీకి యూజ్ చేయొచ్చు. మళ్ళీ వాటర్ వేస్ట్ ఎందుకు? మనము జస్ట్ బాల్స్ చేసేటప్పుడు మాత్రం వాటర్ తీస్తే పిండి తక్కువ పడుతుంది. ప్లస్ లూజ్ గా అవ్వదు కదా. గింజలు తీసేస్తున్నారు కదా? సో ఇదంతా మనకి తురుము నుంచి వచ్చిన వాటరేనా అండి? మీరు గ్రైండ్ చేసి తురిమేటప్పుడు ఏమైనా? లేదండి, ఉట్టి తురుముతుంటే వచ్చిన వాటర్. ఇదంతా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. కదా, చూసారా మీరు? ఈ మాత్రం తురుముకి ఇంత వాటర్ వచ్చింది. అందుకే ఇటువంటి కాయగూరలు మనం తినాలండి. దీంట్లో ఏం చేసుకున్నామో 2 tablespoons ఆఫ్ మైదా. ఓకే. అంటే మనకి తురుము రావడానికి, అది బైండింగ్ అవ్వడానికి, బాల్స్ రావడానికి, బైండింగ్ అవ్వడానికి. ఇంకా ఎనీవే ఆలూ పేస్ట్ కూడా వేసుకుంటాం కదా, అది కూడా బైండింగ్ ఏజెంట్ మనకి. అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఆలూ పేస్ట్ వేసేయండి. కొంచెం సాల్ట్ వేయండి. వెజిటేబుల్స్ లో న్యాచురల్ గానే కొంచెం సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుందాం. చాలండి. కారం, కొంచెం ఆనియన్స్ వేసుకుందామండి. చాలు. అండ్ నెక్స్ట్ గరం మసాలా పేస్ట్ ఉంటుంది కదా కొంచెం. అవునండి. అండ్ జీలకర్ర కూడా వేస్తాం. సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఇప్పుడు అవసరం లేదు, కర్రీలో వేసుకున్నాం. అన్నీ అయిపోయాయి. జస్ట్ బాల్స్ లాగా చేసుకొని, ఇఫ్ ఎవరికన్నా ఇంకా కలపడానికి ఈజీగా రాకపోతే కొంచెం మళ్ళీ మైదా యాడ్ చేయొచ్చు. ఒక ప్లేట్ ఇస్తే మనం కోఫ్తాలు చేసుకుందాం. 1 second. కోఫ్తాలు చేయడానికి ముందు ఆయిల్ పెట్టేసుకుందాం. హీట్ అవుతుంటే మీరు కోఫ్తాలు చేద్దాం. డీప్ ఫ్రైకి ఎంత సరిపడా వేసేసుకున్నాం. ఓపిక ఉంటే కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్లోనే చేసుకోవచ్చు కదా.
సో ఇప్పుడు నేను బాల్స్ లాగా చేస్తున్నాను. అది హీట్ అయ్యే వరకు మనం ఒక ప్లేట్లో వేసేసుకుంటాం. ఎక్కడ నేర్చుకున్నారు? ఐడియానా ఎవరి దగ్గర? యాక్చువల్లీ అమ్మమ్మ చేస్తుంది ఈ కర్రీ. అవునా? ఓ, అమ్మమ్మ చేస్తుంది. సో అప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఏమనేవాళ్ళు? వీటిని కోఫ్తాస్ అని అనేవాళ్ళ లేకపోతే? ఆనపకాయ కోఫ్తా కర్రీ అలాగే తెలుసు, అలాగే పేరు కంటిన్యూ చేస్తున్నాం. యాక్చువల్లీ మీ అమ్మమ్మ ప్రోగ్రామ్ చాలా ఫాలో అవుతారు అనుకుంటా. అమ్మమ్మ అది ఓల్డ్ వాళ్ళు, కానీ అన్ని న్యూ మోడల్స్ అన్ని చేస్తూ ఉంటుంది న్యూ జనరేషన్ కి. వాళ్ళ జనరేషన్ లో ఉన్నవన్నీ వచ్చు, అండ్ ఇప్పుడు జనరేషన్ వంటలు కూడా. ఫస్ట్ ఏదైనా కావాలంటే టక్కన మనం కోఫ్తాలు అంటాం కానీ అప్పట్లో కూడా వీటిని ఏదో అని అంటారు. యాక్చువల్లీ బజ్జీలు అనేవాళ్ళు, బజ్జీల కర్రీ అలాంటి పేర్లు ఉండేవేమో. యాక్చువల్లీ శనగపిండి బిల్లల పులుసులు అని చాలా చాలా చేసేవాళ్ళు అప్పట్లో కూడా. ఇప్పుడు మనం కోఫ్తాస్ అని మనం పెట్టాము వీటికి. యాక్చువల్లీ ఆ శనగపిండి బిల్లల పులుసు కూడా మా ఇంట్లో చాలా ఫేమస్. అవును. ఓకే. అండ్ మనం ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేయడం వల్ల ఈ బాల్స్ కి కూడా ఒక స్నాక్ ఐటమ్ లాగా అనిపిస్తాయి అనుకుంటా ఫ్రై చేసిన తర్వాత. మంచూరియాకి కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము టమాటో సాస్, వెనిగర్ అవన్నీ వేసుకొని జస్ట్ ఇలా డీప్ ఫ్రై చేశాక మళ్ళీ మనం జస్ట్ సాస్ తో జస్ట్ ఫ్రై చేసుకొని ఇలా కర్రీలాగా చేసుకొని కూడా తినేసేయచ్చు. అది కూడా ఒక టేస్ట్, డిఫరెంట్ టేస్ట్. ఓకే. ఇంకా మీ గురించి చెప్పండి, ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంసీఏ చేశానండి. ఎంసీఏ చేసి ఇప్పుడు ఎందుకు జాబ్ చేయట్లేదు? యాక్చువల్లీ బాబు ఉన్నాడు కదా, తను స్కూల్ నుంచి వచ్చే వరకు ఉందాము అనేసి అలా ప్లాన్ చేశాను. టైం అంతా కొంచెం పెద్దవాళ్ళు అయ్యే వరకు టైం అంతా మీ బాబుకే టైం కొంచెమా, తర్వాత జాబ్ ట్రై చేద్దాము అని ఆగాను. ఓకే, అయిపోయిందండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. బాల్స్ నేను దీంట్లో మెల్లగా వేసేస్తున్నాను. ఒక 1 minute ఆగి కదిలిద్దాము, లేకపోతే పచ్చిపోతాయి కదా. సరే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ వచ్చేసి మంచి మ్యూజిషియన్ అనమాట. చాలా 9 ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు తను. ఎక్కడ నేర్చుకోలేదు, అన్ని తన ఓనే అనమాట. మా బాబాయ్ వాళ్ళు తబ్లా అలా అన్ని వాయిస్తుంటారు. ఫుల్లీ ఫ్యామిలీ అంతా. మా పెద్దనాన్న వాళ్ళు సింగర్స్, ఫ్యామిలీ అంతా మ్యూజిక్ ఫ్యామిలీ. మ్యూజిక్ ఫ్యామిలీ. కూర్చుంటే పాటలు పాడడానికి నైట్ 2 అవుతుంది, 3 అవుతుంది, తెలియదు అనమాట. అవే బెస్ట్ మూమెంట్ అనమాట నాకు. ఓకే, సో ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. అయిపోయింది కొంచెము. మీ ఫాదర్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నప్పుడు అండ్ మీరు చిన్నపిల్లలప్పుడు మీరు ఏమి వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ట్రై చేయలేదు? యాక్చువల్లీ ఆర్గాన్, హార్మోనియం ఎక్కువ వాయించేవారు ఇంట్లో. సో అవి టచ్ చేసేవాళ్ళం. మిగతా అన్ని మౌత్ ఆర్గాన్ అని అలా మెడల్ వేసుకొని అకార్డియన్ టైప్ ఉండేవి కదా, ఫ్లూట్, అవి పెద్ద టచ్లో ఉండే కదా. ఏదన్నా సెట్స్కి వెళ్తే మేము ప్రోగ్రామ్స్ కానీ డిఫరెంట్ ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని తిరిగాం. కోయంబత్తూర్, గోవా, అన్ని ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా మమ్మల్ని తీసుకొని వెళ్ళేవారనమాట. ఓకే, సో గ్రేట్ కదా, గురువు లేకుండానే అని నేర్చుకున్నారంటే. అండ్ వన్ మోర్ థింగ్, షిరిడీలో నాన్ స్టాప్ 72 hours చేశారనమాట వితౌట్ బ్రేక్. అప్పుడు చేసినప్పుడు మా ఫాదర్కి పాపం చైన్ వచ్చేసి 72 hours కదా హార్మోనియం రన్నింగ్ చేస్తుంటే లాస్ట్ ఇలా కూర్చున్నాడు. ఒక కుక్ వచ్చి ఇలా ఇలా అందనమాట హార్మోనియంని. సో బ్లెస్సింగ్స్ ఆఫ్ షిరిడి సాయిబాబా, అదొక ఎగ్జాంపుల్ గా ఫీల్ అవుతాము. ఓకే, ఇలా ఫ్రై అయ్యండి. కొంచెం ఆఫ్ చేయొచ్చు ఇంకా? ఆఫ్ చేసేయండి. సో ఇది షిఫ్ట్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టి వంట చేద్దాం. దీంట్లో ఆయిల్ వేసుకున్నామండి. ఆల్రెడీ అది ఫుల్లీ ఆయిల్ ఉంది కదా, కొంచెం తక్కువ వేసుకుందాం మనం. ఓకే అండి. దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ వేడి. ఓకే, ఆనియన్ పేస్ట్ వేసుకుందాము. ఇది కొంచెం ఇలా ఫ్రై చేద్దామండి. ఓకే ఓకే. ఉల్లిపాయ తింటే బరువు తగ్గుతారంటండి, సో ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేసుకున్నా ఏం టెన్షన్ పడకండి. యాక్చువల్లీ ఉల్లిపాయ తింటే నాలుక కూడా మందం అవుతుంది అంటారు. టమాటో ప్యూరీ చాలు. ఇప్పుడు కొంచెం ఇది స్మెల్ పోయే వరకు ఉంచుతామంటే టమాటా ప్యూరీ కూడా, కొంచెం పసుపు, తర్వాత అది కాసేపు కొంచెం ఉడకనివ్వండి. ఆ స్మెల్ పోయాక మనము ఇందాక చేసుకున్న పేస్ట్ వేసేద్దాం. సో ఇది ఏమన్నారు మీరు? పచ్చి కొబ్బరి, జీడిపప్పు, పల్లీలు, అంతే. కొంచెం ధనియాలు వేసాను, అది తర్వాత కూడా వేసుకోవచ్చు మనము. సో అది ఆప్షనల్. పేస్ట్ వేసేసుకుందాము. మనం ఇందాక వాటర్ పెట్టాం కదండి, కోఫ్తా వాటర్, ఆ వాటర్ కూడా కొంచెం వేసేసుకుందాం దీంట్లో, మిక్స్ చేసేసుకొని. హెల్దీ కూడా కదా ఇది. మొత్తం వేసేయండి మొత్తం. ఎనీవే అది కూడా కోఫ్తాలకు కూడా సెట్ అవ్వాలి కదా. ఓకే, ఇప్పుడు అది కొంచెం కుక్ అవ్వాలి కదా. అవునండి. దీంట్లో సాల్ట్, కారం వేసేద్దామండి. ఆల్రెడీ దాంట్లో ఉన్నాయి కదా, సాల్ట్ కొద్దిగా.
అండ్ కారం. ఓకే, నెక్స్ట్ గరం మసాలా, కొంచెం ధనియాల ధనియా పొడి, గరం మసాలా. ఇప్పుడు మన balls కోఫ్తాస్ కూడా. ఇది ఒక 2 minutes పెట్టేస్తే చాలు. ఓకే, అంటే ఎక్కువసేపు పెడితే అవి మొత్తం మళ్ళీ గ్రేవీలో మ్యాష్ అయిపోతాయి కదా. ఆల్మోస్ట్ మనకి ఇవి వేసాక రెడీ అయిపోయినట్టే కదండి. ఆల్మోస్ట్ రెడీ చేసి కొత్తిమీర వేసేసుకుందాం. కొద్దిగా సో మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది కూడా సర్వింగ్ ప్లేట్ అండ్ స్పూన్. స్మెల్ బాగా వస్తుందండి. కోర్స్ ఇన్ని వేసాం అండ్ లుక్ కూడా బాగుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. గార్నిష్ చేసుకున్నాము కొత్తిమీర. ఇంకా క్రీమ్ ఉంది కదండి, ఫ్రెష్ క్రీమ్, దాంతో సుమలత గారు టేస్టీ క్రీమీ ఆనపకాయ కోఫ్తా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. నాతో పాటు మీకు కూడా ఈ ఆనపకాయ కోఫ్తా కర్రీని చూస్తే తినాలనిపిస్తుంది కదా. తినాలంటే ఇంట్లో వంట చేయాలి కదా. వంట చేయాలంటే కావాల్సిన పదార్థాలు ఏంటో, ప్రిపరేషన్ ఎలాగో మరొకసారి చూసి నేర్చేసుకోండి. ఆనపకాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ తురుము, గరం మసాలా పొడి, మైదాపిండి, పల్లీలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి కలిపి చేసిన పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, నూనె, జీలకర్ర, టమాటో పేస్ట్, కారం పొడి, పసుపు, ఉడికించిన బంగాళదుంప ముద్ద, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, ఉప్పు. ఆనపకాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా ఆనపకాయ తురుముని గట్టిగా నీళ్ళంతా తీసేసుకుని దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో సరిపడా మైదాపిండి, అలాగే ఉడికించిన బంగాళదుంప ముద్ద, ఉప్పు, కారం, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి, జీలకర్ర వేసి కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి నూనె వేడెక్కేలోపు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కోఫ్తాల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఈ కోఫ్తాల్ని వేసి ఎర్రగా కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వేరొక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో టమాటో పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో పసుపు, పచ్చి కొబ్బరి, పల్లీలు, జీడిపప్పు కలిపి రుబ్బిన పేస్ట్, అలాగే సొరకాయ తురుము పిండిన నీళ్లు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలిపి అందులో ముందుగా మనం ఫ్రై చేసిన కోఫ్తాలు కూడా వేసి 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర, క్రీమ్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో వెరైటీగా రుచిగా ఉండే ఆనపకాయ కోఫ్తా కర్రీ తయార్. సుమలత గారు, ఆనపకాయ కోఫ్తా కర్రీ ఒకసారి టేస్ట్ చూడండి. తప్పకుండా చూద్దాం. బాగుందండి. ఉప్పు, కారం అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి. ముఖ్యంగా సొరకాయ తురుములో వాటర్ తీసేసి కొంచెం పిండి కలిపి ఫ్రై చేశారు కదా, సో ఆ ఫ్రై కూడా ఎక్కువ ఫ్రై చేసి క్రంచీగా అయ్యేలా చేయలేదండి. సొరకాయ తురుము టేస్ట్ మనకు తెలిసేలాగా ఉంది. సూపర్గా చేశారు. వందన, వండర్ఫుల్ అనిపించేసావు. థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ క్యాప్సికమ్ ఆలూ పన్నీర్. క్యాప్సికమ్ ఆలూ పనీర్. ఓకే, పనీర్ని అసలు ఎందులో వేసినా అది అలా మిక్స్ అయిపోతుంది కదా, చాలా బాగుంటుంది. టేస్ట్ ఇంక్రీజ్ చేస్తుంది మిగతా వెజిటేబుల్స్ టేస్ట్ని. అవునండి. సరే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చెప్తారా? క్యాప్సికమ్, ఆలూ పేస్ట్, పన్నీర్, ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, పల్లి, కాజు, కొబ్బరి పేస్ట్, ఆయిల్. ఓకే, జనరల్ గా మీరు ఇందాక రెసిపీలో కూడా ఈ పేస్ట్ యూజ్ చేస్తారు కదా, రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటారా మీరు? లేదండి, ఏదైనా మసాలా కర్రీస్ చేస్తే దానికి ఇలాంటి గ్రేవీ టేస్ట్. అంటే ఈ కాజు, పల్లి అండ్ కొబ్బరి ఈ మూడిటి గ్రేవీ బాగుంటుందా? చాలా బాగుంటుంది. సరేనండి, వంట స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ పెట్టేసుకుందాం. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని కొంచెం పన్నీర్ ఫ్రై చేసుకుందామండి. పచ్చిగా ఉంటుంది కదా, అవునండి, పన్నీర్ చేసుకుందాము. సో దట్ ఆఫ్టర్ దట్ అదే కర్రీ మనం కంటిన్యూ చేయొచ్చు. హీట్ అయిందండి, నేను వేసేస్తున్నాను. ఓకే, కొంచెం ఫ్రై చేసుకుందాం, కొంచెం బ్రౌన్ వచ్చే వరకు. ఓకే, మరి పన్నీర్ ఎక్కువగా కూడా చేయకూడదు. తర్వాత ఇది తీసి పెట్టేసుకుందాము ఒక ప్లేట్లో. ఫ్రై అయ్యాక ఇంకేం చేస్తారు పన్నీర్తో? ఆలూ పన్నీర్ యాక్చువల్లీ ఇవి కర్రీసే కదా,
రోటీస్ కూడా చేస్తుంటారు కదా, పన్నీర్ రోటీ అని తురిమేసి పరాటా యా. అండ్ స్నాక్స్ కూడా చేయొచ్చు. స్నాక్ కూడా చేయొచ్చు. సో అన్ని వైపులా కొంచెం ఫ్రై అవుతే తీసేద్దాము. యాక్చువల్గా కొంతమంది పన్నీర్ ఫ్యాట్ అనుకుంటారు, అలాంటి వాళ్ళు టోఫు సోయా మిల్క్తో చేసే పన్నీర్ ఉంటుందిగా, అది కూడా మనకి చాలా మంచిది, ఎస్పెషలీ అవును లేడీస్కి. సోయా పన్నీర్ మెటీరియల్తో సోయా పన్నీర్ దొరుకుతుంది మనకి, టోఫు అంటారు. కాకపోతే ఓకే అఫ్ కోర్స్ టేస్ట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. తీసేద్దామండి. ఇది సో పన్నీర్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఆనియన్ పేస్ట్ అన్ని వేసేసుకున్నాం. డైరెక్ట్ ఆనియన్ పేస్ట్ కొంచెం వేయాలంటే యాక్చువల్లీ ఇందాక పన్నీర్ వేసాం కదా, కొంచెం అలా. సో రెండు పచ్చివే కాబట్టి మనకి బాగా వేయించుకోవాలి. క్యాప్సికమ్ ఎనీవే మనము నార్మల్గా తింటుంటాం కదా, చైనీస్లో అన్ని పచ్చి కూడా తింటాం కాబట్టి అది పెద్ద వేగకున్నా మనకేం పెద్ద డిఫరెన్స్ ఉండదు. నాకేమనిపిస్తుంది అంటే క్యాప్సికమ్ 100% కుక్ చేస్తే దాని టేస్ట్ పోతుంది, కొంచెం క్రంచీగా ఉంటేనే. అందుకనే మనం చైనీస్ నూడిల్స్ లో కూడా అలాగే తింటాం. జస్ట్ ఆయిల్ కోట్ అవ్వాలి అంతే. ఇప్పుడు టమాటా ప్యూరీ వేస్తున్నానండి. ఓకే, కొంచెము పసుపు వేద్దామండి, కొంచెం కలర్ కూడా నీట్గా వస్తుంది కదా మనకి. కొంచెం సాల్ట్, పొటాటో వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుందాము సాల్ట్. ఈ వాసన పోయాక ఓకే, ఆ టమాటో పులుపు, ఈ పొటాటో బంగాళదుంప కమ్మదనం అండ్ పనీర్లో ఉండే మంచి సాఫ్ట్నెస్, ఇప్పుడు కొంచెం క్యాప్సికంలో ఉండే క్రంచీనెస్, ఇవన్నీ ఒక దగ్గర కారం వేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు పొటాటో పేస్ట్ చేసేస్తానండి. నేను ఉడకబెట్టి స్మాష్ చేశాను. ఓకే, ఉడికించిన బంగాళదుంప ముద్ద. సో అవి ముక్కలుగా వేస్తే పనీర్కి దానికి డిఫరెన్స్ ఉంటుందని మీరు దాన్ని కొంచెం మరీ అంతగా పేస్ట్ కూడా చేయలేదు, మనకు ముక్కలు కనిపిస్తుంది చూడండి. అవునండి, అవును. ఇది ఒక 1 minute మనము జస్ట్ ఆ పచ్చిదనం పోయే వరకు ఉంచేస్తాము. ఓకే, సో మనకి మంచిగా ఫ్రై అయిపోయింది కదండి. టమాటో ఆలు, నెక్స్ట్ అంతా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకుంటాం. మీ హాబీస్ గురించి చెప్పాలి నాకు. హాబీస్ ఎక్కువైతే సింగింగే, దొరికినప్పుడు పాడుతుంటాను బాబుకి, చిన్నపిల్లలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అది క్యాప్సికమ్ ఫ్రై అయిపోయినట్టుంది కదా మనకి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ పల్లి, కాజు, కొబ్బరి ఇది వేసుకొని మనం కొంచెం వాటర్ పోసుకుందామండి. ఓకే, ఎందుకంటే అది థిక్ అయిపోయింది కదా మరి. ఓకే, నెక్స్ట్ పన్నీర్ మనం ఫ్రై చేసిన పన్నీరే కాబట్టి వేసే. జస్ట్ ఈ పన్నీర్కి కొంచెం ఆ గ్రేవీ తగలాలి. సో ఇది అయిపోతుంది. ఎక్కువ ఫ్రై అవ్వద్దు, ఎక్కువ ఉడకద్దు కదా పన్నీర్, కొద్దిగా అలా. నైస్. మనకి రోటీ చపాతీలోకి రెండు ఐటమ్స్ అలా రోటీకి చపాతీకి చాలా బాగుంటుంది. పూరికి కూడా, రైస్ కన్నా కూడా ఈ పన్నీర్ ఐటమ్స్ ఏవైనా రోటీతోనే ఎక్కువ బాగుంటాయి కదండి. అవునండి. సో అయిపోయింది, సర్వ్ చేసుకోవచ్చు ఇంకా. సో బౌల్లోకి తీసుకున్నాక వేసుకుందాం. ఓకే, సో తీసేసుకుంటారండి బౌల్లోకి, సర్వింగ్ చేద్దాము. ఓకే, సో మీరు ఫైనల్గా కాజుతో టేస్టీ అండి క్యాప్సికమ్ ఆలు పన్నీర్ రెడీ. తప్పకుండా. యాక్చువల్గా చూస్తుంటే కడాయి వెజిటేబుల్స్, మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటారు కదా, సో ఆ లుక్ అనిపిస్తుంది. సో మంచి రెసిపీ అండి, గెస్ట్లు వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి స్పెషల్ రెసిపీ. మరి ఈ క్యాప్సికమ్ ఆలు పనీర్ని మీరు ప్రిపేర్ చేస్తారు కదా, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రిపరేషన్ ఎలాగో మరొకసారి చూసేద్దాం. క్యాప్సికమ్ ఆలు పనీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్, నూనె, పల్లీలు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి కలిపి చేసిన పేస్ట్, ఉప్పు, కారం, పన్నీర్ ముక్కలు, ఉడికించి పెట్టిన బంగాళదుంప ముద్ద, పసుపు, గరం మసాలా పొడి, కొత్తిమీర. క్యాప్సికమ్ ఆలు పన్నీర్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉల్లిపాయ పేస్ట్, టమాటో ప్యూరీ, పసుపు వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత దాంట్లో ఉప్పు, సరిపడా కారం కూడా వేసి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముద్ద కూడా వేసుకుని అది కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. అవి అలా కాస్త మగ్గిన తర్వాత ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న
పల్లి జీడిపప్పు పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి మరి కాసేపు ఉడికించాలి. అది అలా 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే క్యాప్సికమ్ ఆలూ పనీర్ తయార్. సుమలత గారు, క్యాప్సికమ్ ఆలూ పన్నీర్ టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా చూడాలనిపిస్తుందండి. పనీర్ కదా. యా, నేను యాక్చువల్గా ఏమనుకున్నాను తెలుసా, రెండింటికి గ్రేవీకి సేమ్ మెటీరియల్ కదా, యా, టేస్ట్ దేనికి దానికి ఎలా ఉంది, టేస్ట్ సేమ్ ఉంటుందేమో అనుకున్నాను. లేదండి, కొంచెం వేరియేషన్ తెలుస్తుంది. మనం క్యాప్సికము అండ్ బంగాళదుంప ఇవన్నీ వేసాం కదా, చాలా డిఫరెంట్గా ఉంది, చాలా కొత్తగా ఉంది అండ్ సూపర్గా ఉంది. వందన గారు చాలా బాగా వంట చేశారండి. థ్యాంక్ యూ. అలాగే ఇంత చక్కటి వంటకాలు మాకు చూపించినందుకు మీకు జీ తెలుగు ఎక్సో డిష్ వాష్ బార్ ప్రజెంట్స్ మీ ఇంటి వంట వారి నుండి ఈ అందమైన చీర. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన జీ తెలుగు వారికి నా ధన్యవాదాలండి. ఇవ్వండి వందన గారు పరిచయం చేసిన వండర్ఫుల్ రెసిపీస్. ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత హనుమకొండలో ఉంటున్న విశాల్ గారు. మీరు రాసి పంపించిన అనార్కలి అర్వి మటన్ అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచులేషన్స్. త్వరలోనే ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ మిమ్మల్ని అలరించేందుకు మీ ముందుకు వస్తుంది మీ ఫేవరెట్ కుకరీ షో ఎక్సో డిష్ వాష్ బార్ ప్రజెంట్స్ మీ ఇంటి వంట. అందాక మాకు సెలవిస్తారా? నమస్కారం.